బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలో ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓటేశారు. వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ జడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్కు వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధిరలో ఓటేశారు. నిజామాబాద్ పట్టణంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కరీంనగర్ పట్టణంలో ఓటేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఆయుధాన్ని కుటుంబ సభ్యులతో కలిసి వినియోగించుకోవాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా వరంగల్ ప్రతినిధి మౌనీష్ అందిస్తారు లైవ్ ద్వారా. మౌనీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? ఎలా జరుగుతుంది అక్కడ పోలింగ్? లక్ష్మీనాథ్, పురపాలక పూర్లో ముఖ్యమైన ఘట్టమైనటువంటి పోలింగ్ అనేది ఇప్పుడైతే ఉదయం నుంచి అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో అయితే పోలింగ్ అయితే కొనసాగుతుంది. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 12 మున్సిపాలిటీలలో ఇటైతే ఎన్నికలు అయితే నిర్వహించడం జరుగుతుంది. దీనికోసం 260 వార్డులను అయితే గుర్తించడం జరిగింది. ఈ 260 వార్డులలో ఈ రోజు అయితే ఎలక్షన్స్ అయితే నిర్వహిస్తున్నారు అధికారులు. దీనికోసం అయితే పూర్తిగా ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. అయితే 260 వార్డులకు గాను 3,35,000 పైచిలుకు ఓటర్లు అయితే తమ యొక్క ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఉదయం 7 గంటల నుంచి అయితే బార్లు తీరిన పరిస్థితి అయితే నెలకొంది అనేది చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా ఇక్కడ అయితే 260 వార్డులకు గాను 525 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో 1072 మంది అభ్యర్థులు అయితే బరిలో నిలిచడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ అయితే ఓటింగ్ అనేది ప్రశాంత వాతావరణంలో అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. కొన్ని చోట్ల అయితే చిదురు మదురు సంఘటనలు తప్ప మిగతా అన్ని ప్రదేశాల్లో ప్రశాంత వాతావరణంలో అయితే ఓటింగ్ అయితే కొనసాగుతుంది అనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భూపాలపల్లి జిల్లాకు సంబంధించి 22 వార్డులో ఓట్ల కట్టలు అయితే ఫస్ట్ డబ్బులు అనేది బయటపడడం అయితే ఒక కలకలం అయితే సృష్టించిందనే చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థి తరపున వ్యక్తి అయితే ఈ డబ్బు కట్టలతో అయితే ఆ పోలింగ్ కేంద్రం దగ్గర నిల్చొని డబ్బులు పంపిస్తున్నాడనే సమాచారంతో పోలీసులు అయితే అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆ బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థి అయితే అక్కడ సంబంధించిన అనుచరులు అయితే అక్కడ దొరకడం జరిగింది. వాళ్ళని అయితే అదుపులోకి తీసుకున్న సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. అదే విధంగా మహబూబాబాద్ జిల్లాలో 14వ వార్డులో కూడా ఉదయం ఒక సంఘటన అయితే చోటు చేసుకుంది. ఇది బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ అదే విధంగా కాంగ్రెస్ పార్టీ వారి మధ్య అయితే ఒక ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఈ ఘర్షణ వాతావరణం అయితే పోలీసులు అదుపులు చేసి పరిస్థితిని అయితే అదుపులోకి తీసుకురావడం జరిగింది. అయితే మొత్తంగా ఈ చిరుమరుగు సంఘటనలు తప్ప పూర్తిగా అయితే ప్రశాంత వాతావరణంలో అయితే జరుగుతుందనే చెప్పుకోవచ్చు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీలు గాను ఇటు జనగామ, అదే విధంగా పరకాల, నర్సంపేట, భూపాలపల్లి, తొర్రూరు, అదే విధంగా మరిపేడ, డోర్నకల్ ప్రాంతాలలో అయితే జరుగుతున్నాయి. అయితే కొత్తగా ఏర్పడినటువంటి 3 మున్సిపాలిటీలకు సంబంధించి ములుగు, అదే విధంగా కే సముద్రం, స్టేషన్ గన్పూర్ లో తొలిసారిగా అయితే మున్సిపాలిటీ ఎన్నికలు అయితే కొనసాగుతున్నాయనే చెప్పుకోవచ్చు. అయితే ములుగులో 20 వార్డులు ఉండగా ఇటు కే సముద్రంలో 16, అదే విధంగా స్టేషన్ గన్పూర్ లో 18 వార్డులకు గాను అయితే ఈ రోజు ఎన్నికలు అయితే జరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. మొత్తంగా ఇక్కడైతే ప్రశాంత వాతావరణంలో అయితే ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల అయితే అధికంగా పోలింగ్ శాతం అయితే నమోదైందని చెప్పుకోవచ్చు. నర్సంపేటలో 60% అయితే పోలింగ్ అయితే నమోదైంది. ఇటు ములుగు జిల్లాలో 65.6% అయితే నమోదైంది. ఇటు మహబూబాబాద్ జిల్లాలో కూడా 58.05% అయితే నమోదైందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా ఇప్పటికే ఎన్నికల నేపథ్యంలో అధికారులు అయితే కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు 1100 పైగా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా 1100 పైగా అయితే ఆ పక్కనైతే వినియోగించుకుంటున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే అయితే గత 2020లో జరిగిన ఓట్ల ప్రకారంగా చూసుకుంటే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో అక్కడ మొత్తంగా 9 మున్సిపాలిటీలకు గాను 9 క్లీన్ షిఫ్ట్ చేసిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. అదే విధంగా ఇప్పుడు ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో 12 మున్సిపాలిటీలు ఉన్న నేపథ్యంలో వారు 12కి 12 స్థానాలను గెలుపొందాలంటూ వారైతే ఆశాభావం వ్యక్తం చేస్తూ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. దీని క్రమంలోనే ఇటు కాంగ్రెస్ పార్టీ ఇటు ముఖ్యమైన మంత్రులను అయితే ప్రచారంలో దింపిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ తమ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వారైతే సంబంధించి ఓటర్లను అయితే ఓటు వేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ గత గ్రామ సంపంచ్ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో అయితే గెలుపొందిన నేపథ్యంలో ఈ మున్సిపాలిటీ ఎన్నికలను కూడా కైవసం చేసుకునే దృష్టిలో
ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా అధికంగా కృషి చేసిందనే చెప్పుకోవచ్చు. ఇటు కేసీఆర్ గాని, హరీష్ రావు గాని, మిగతా వారు కూడా ఈ ఎన్నికల్లో ప్రచారం చేసి వారి యొక్క నిలకడను అయితే సృష్టించుకునే ప్రయత్నం కూడా చేశారు. ఇప్పటికే ఇది ఓరాఓరి అయితే కొనసాగుతుందనే చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీకి మధ్య అయితే ఆ పోరు అయితే రసవత్తరంగా ఉందనే చెప్పుకోవచ్చు. అయితే 2020లో జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో 9 స్థానాలలో 9 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ 12 స్థానాలను కైవసం చేసుకునే ఉద్దేశంలో పోరులో ఉన్నట్టు అయితే తెలుస్తుంది. అయితే బీజేపీ కూడా తన ఉనికిని చాటేందుకు కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్న క్రమం కూడా కనిపిస్తుంది. మొత్తంగా ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ అయితే నమోదైందని చెప్పుకోవచ్చు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే ఓటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు అధికంగా ఓటింగ్ పర్సెంటేజ్ అయితే నమోదైంది. 9 గంటల నుంచి 1 గంటల వరకు అయితే మరింత ఎక్కువగా అయితే ఓటర్లు తమ యొక్క ఓటు హక్కుని అయితే వినియోగించుకోవడం జరిగింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే ఓటుకు సంబంధించిన ఓటు హక్కు అయితే వారు ఉపయోగించు జరిగింది. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీకి గట్టిందని చెప్పుకోవచ్చు. 12 మున్సిపాలిటీ స్థానాలను వాళ్ళు గెలుపొందే దిశగా పోతున్నట్టే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకుంటే ఒక హరిత సంబంధించి ఒక కనిపిస్తుంది. అయితే వచ్చి వాళ్ళు ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా సెల్ఫీ పాయింట్లను కూడా చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనం ఇది సెల్ఫీ పాయింట్. ఇక్కడ ఓటర్లు తమ యొక్క ఓటు హక్కు వినియోగించిన తర్వాత సెల్ఫీ తీసుకునే విధంగా అయితే వాళ్ళు ఏర్పాటు చేశారు. దీనికి ఒక కొటేషన్ కూడా, నేను నా ఓటును వేశాను అనే ఒక కొటేషన్ ఇస్తూ అయితే వారైతే ఈ ఏర్పాట్లు కూడా చేశారని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఇది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో అయితే ఓటర్లు అయితే తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే మొత్తంగా 1072 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్న నేపథ్యంలో 768 మంది ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. మిగతా 217 మంది అయితే స్వతంత్ర అభ్యర్థులుగా ఇక్కడైతే పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ 217 మంది స్వతంత్ర అభ్యర్థులు అయితే ఇతర పార్టీల నుంచి, అదే కాంగ్రెస్ పార్టీ, అదే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నుంచి కంగుతినే తమకైతే టికెట్ లభిస్తుందని ఆశించి భంగపడిన వారైతే స్వతంత్రంగా రెబల్ గా వారు పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇటు ఓట్లు అనేది చీల్చకపోయే అవకాశం ఉంది. దీంతో ఓటు ఎవరు గెలుస్తారనేది ఒక చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవచ్చు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ మోనిష్. వనపర్తిపట్నంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా జరగాలని కోరారు. అధికార పార్టీ ప్రలోభాలకు తావు లేకుండా అధికారులు వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా కేంద్రం, పట్టణ కేంద్రంలో ఉండేటువంటి 23వ వార్డులో నా ఓటును సద్వినియోగం చేసుకోవడం జరిగింది. ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్నటువంటి యావత్ ప్రజానీకానికి శుభాకాంక్షలు, అభినందనలు. ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. స్వేచ్ఛగా, స్వతంత్రంగా, నిష్పాక్షికంగా జరగాల్సినటువంటి ఎన్నికలకు బాధ్యత వహించాల్సింది ఎన్నికల కమిషన్, దానికి సహకరించాల్సింది ప్రభుత్వం. కానీ ప్రభుత్వ యంత్రాంగం రాష్ట్రంలో చాలా చోట్ల అధికార పార్టీకి కొమ్ము కాసేటువంటి విధంగా వ్యవహరించడం అనేది బాధాకరం. పోలింగ్ ప్రక్రియనైనా ప్రశాంతంగా జరిగేటట్లు వాళ్ళు సహకరించాలని, నిష్పక్షపాతంగా ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కౌంటింగ్ ప్రక్రియలో కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని నిష్పాక్షికమైనటువంటి ఫలితాలు రావడం కోసం వాళ్ళు ప్రయత్నం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వనపర్తి జిల్లా హన్మకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో పోలింగ్ సందడి నెలకొంది. ఈ సందర్భంగా పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ స్నేహా సబరి స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎన్నికల నిర్వహణ తీరును పర్యవేక్షిస్తూ సిబ్బందికి పలు సూచనలు చేశారు.
జగిత్యాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు అత్యంత ప్రశాంతంగా జరుగుతున్నాయని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. ధర్మపురిలో పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. పురి మున్సిపాలిటీలో 29 పోలింగ్ స్టేషన్లో మనకి పోలింగ్ స్టార్ట్ అయింది. అలాగే మనకి జగిత్యాల జిల్లాలో కూడా 5 మున్సిపాలిటీలో కూడా 136 వార్డ్స్ గాను కూడా మనకి 379 పోలింగ్ స్టేషన్స్ లో కూడా మార్నింగ్ 7 o'clock కి పోలింగ్ అనేది జరగడం జరిగింది. అండ్ అరౌండ్ 18% ఓటింగ్ పోలింగ్ శాతం అనేది మనకి జిల్లా మొత్తంగా యావరేజ్ గా కూడా తీసుకుంటే పోలింగ్ జరగడం జరిగింది. ధర్మపురి కూడా సుమారుగా 20% మార్నింగ్ 9 o'clock రిపోర్ట్ ప్రకారం పోలింగ్ జరిగింది. ఇప్పుడు కూడా మేము ఇంకా 11 o'clock రిపోర్ట్ ఫైనల్ గా తీసుకోలేదు. బట్ ఇప్పుడు నేను ఒక 5-6 పోలింగ్ స్టేషన్స్ విజిట్ చేస్తాను. అన్ని కూడా అరౌండ్ 40%, 35-40% వరకు కూడా పోలింగ్ అంతా కూడా జరిగింది. అండ్ పోలింగ్ కూడా అంత ప్రశాంతంగానే ఉంది. ఎన్ని ఇష్యూస్ కానీ కంప్లైంట్స్ కూడా మా దృష్టికి ఇప్పటిదాకా రాలేదు. FST టీమ్స్ కూడా అన్ని యాక్టివ్ గా కూడా తిరుగుతూ ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అందరూ యాక్టివ్ గా తిరుగుతూ ఉన్నారు. అండ్ మా టీమ్స్ కూడా మేము కూడా యాక్టివ్ గా తిరుగుతూ ఉన్నాం. కలెక్టరేట్ లో కూడా సెంట్రలైజ్డ్ కంట్రోల్ రూమ్ పెట్టుకుని ఆల్ 379 పోలింగ్ స్టేషన్స్ లో కూడా మనం CCTV కెమెరా ద్వారా కూడా మనం విజిట్ చేసుకుని మానిటర్ చేస్తా ఉన్నాం. ఏదైనా పోలింగ్ స్టేషన్ లోపల ఎక్కువ మంది జనాలు ఎక్కువైనా లేకపోతే బయట క్రౌడ్ ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇమీడియట్ గా అక్కడ లోకల్ వాళ్ళని డిప్లాయ్ చేసి కొద్దిగా ఎఫెక్టివ్ గా మేనేజ్ చేస్తా ఉన్నాం. యాజ్ ఆఫ్ నో ఇష్యూస్ అండి. వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి సామాన్య ఓటర్లో క్యూ లైన్లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని మర్రికుంట పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైనదని, ఎవరూ ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటు వేయాలని కలెక్టర్ సూచించారు. అందరికీ నమస్కారం. ఈరోజు 11 ఫిబ్రవరి 11 ఫిబ్రవరి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు మున్సిపాలిటీలో ఓటర్లందరూ కూడా మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుతున్నాము. మీరు మీ పోలింగ్ స్టేషన్కి వచ్చి అక్కడ ఏదో ఒక ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్ కార్డు కానీ మీ ఓటర్ ID కార్డు కానీ ఏ ఐడి ప్రూఫ్ చూపించినా కూడా మిమ్మల్ని ఇక్కడ ఓటు వేయడానికి అనుమతి ఉంటుంది. మీరు తప్పకుండా మీ ఓటు చెల్లించుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. అందరికీ వనపర్తి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కట్టుదిట్టమైన భద్రత నడుమ కొనసాగుతుంది. ఓటర్ల భద్రతే మా ప్రథమ ప్రాధాన్యమని, చట్టాన్ని అతిక్రమిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని జిల్లా ఎస్పీ సునీతారెడ్డి హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని బాలురా జూనియర్ కళాశాల పోలింగ్ కేంద్రాలను ఆయన స్వయంగా సందర్శించిన ఎస్పీ క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉందని, ఎవరూ కూడా గుంపులుగా చేరవద్దని స్పష్టం చేశారు. క్రిటికల్ లొకేషన్స్ ఒక 23, అందులో 67 పోలింగ్ స్టేషన్స్ని మనం ఆల్రెడీ ఇంతకుముందు ఎలక్షన్స్ ముందే వాటిని ఒక ఎక్సైజ్ చేసి మున్సిపల్ అథారిటీస్, రెవెన్యూ, పోలీసు సమన్వయంగా చూసి దాన్ని క్రిటికల్గా ఐడెంటిఫై చేసి దాని ప్రకారంగా మనము పోలీస్ బందోబస్తు కూడా అధికంగా అక్కడ క్రిటికల్ లొకేషన్స్లో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంతేకాకుండా ఈ మొత్తం ఎలక్షన్స్కి సంబంధించి 3 DSPలని ఇన్ఛార్జ్గా వేయడం జరిగింది. సో వారి కింద మళ్ళీ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్గా CIలు విధులు నిర్వహిస్తున్నారు. సో మొత్తం ఎంటైర్ ఈ 5 మున్సిపాలిటీస్లో 38 మంది SIల్ని తీసుకొని బందోబస్తులోకి తీసుకొని వారిని ఒక క్లస్టర్గా చేసి, అంటే 80 వార్డులని 3 నుంచి 5 క్లస్టర్స్, 3 నుంచి 5 వార్డ్స్ని ఒక క్లస్టర్గా చేసి ఆ ఈచ్ క్లస్టర్కి ఒక SI అధికారిని నియమించడం జరిగింది. అండ్ నిన్న క్లియర్గా అందరికీ, పోలీస్ వారికి అందరికీ క్లియర్గా బ్రీఫింగ్ ఇచ్చి పోలింగ్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి విధులు ఏంటి, 100 మీటర్స్ 200 మీటర్స్ విధులు ఏంటి, తర్వాత పోలింగ్ స్టేషన్లో ఏర్పాటు చేయాల్సినటువంటి క్యూ లైన్ ఫార్మేషన్ కానీ, తర్వాత పబ్లిక్ క్రౌడ్ కంట్రోల్ ఏంటి, ఇవన్నీ కూడా వారికి క్లుప్తంగా వాళ్ళకి వివరించడం జరిగింది. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఇమ్మీడియట్గా ఈ పోలింగ్ మెటీరియల్ని మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ కౌంటింగ్ సెంటర్స్కి మళ్ళీ పగడ్బందీగా సెక్యూరిటీ తోటి అక్కడికి తరలించడం జరుగుతుంది. మా దగ్గర 18 రూట్ మొబైల్స్ కూడా. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పోలింగ్ సందడి నెలకొంది. మొత్తం 60 డివిజన్లకు గాను ఒక డివిజన్ మినహా మిగిలిన 59 డివిజన్ల ఉదయం నుండే ఓటర్లు బారులు తీరారు. అధికారులు ఓటర్ల కోసం అన్ని రకాల వసతులు కల్పించగా మరి బందోబస్తు నడుమ పోలింగ్ కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ రోజు ట్రాన్స్ ఉమెన్ గా మేము ఇక్కడ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మా ఓటు హక్కును వినియోగించుకుంది. చాలా సంతోషంగా ఉంది. ఒకప్పటి కాలంలో మేము మా ట్రాన్స్ గా ఉన్నప్పటికీ మా ఆధార్ కార్డులు ఏవి చేంజ్ కాకుండా మెయిల్ గా వచ్చేవి. ఇప్పుడు ట్రాన్స్ గా మారి మా ఆధార్ కార్డులో మేము ట్రాన్స్ గా ఈ రోజు వచ్చి మేము ట్రాన్స్ గా మా ఓటు హక్కును వినియోగించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మనం ఈ ఓటు హక్కును మద్యం, డబ్బులకు కాకుండా మన రాష్ట్ర అభివృద్ధికి, మన దేశ అభివృద్ధికి తోడ్పడే ఓటు హక్కును వినియోగించిన ఎవరు మద్యం, మాంసాలకు బానిస కాకుండా మన దేశ ప్రగతికి, అభివృద్ధికి తోడ్పడాలని మా ట్రాన్స్ కమ్యూనిటీ అందరి తరఫున కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గవర్నమెంట్. ఎందుకంటే ఈ రోజు మేము ట్రాన్స్ ఉమెన్ గా మా ఓటు హక్కును వినియోగించుకున్నందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము అందరికీ మా ట్రాన్స్ కమ్యూనిటీ తరఫున. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్
వికారాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందడి కొనసాగుతుంది. జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్ రెడ్డి తన సతీమణితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సమాజ మార్పు కోసం ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును ఆయుధంగా వాడాలని పిలుపునిచ్చారు. ఇక్కడే అక్కడే చెప్తారు గర్జన ఇట్లా చూసినా వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీలో పోలింగ్ వేళను అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ పర్యవేక్షించారు. తాండూరు పట్టణంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించారు. అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా ఆయన వెల్లడించారు. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 13వ వార్డులోని 27వ పోలింగ్ బూత్ వద్ద బోగస్ ఓట్ల వ్యవహారం రాజకీయ రచ్చకు దారితీస్తుంది. కాంగ్రెస్ ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పోలీసులకు నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పరిస్థితి చేయి దాటకుండా పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను చెల్లాచెదురు చేశారు. पुलिस स्टेशन రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఫ్యూచర్ సిటీ సిపి సుధీర్ బాబు 1వ వార్డులో ఎన్నికల సరళిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఓటు వేయడం ప్రతి ఒక్కరి హక్కు అని, ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు పటిష్ట చర్యలు తీసుకున్నామని తెలిపారు. అక్రమంగా డబ్బు, మద్యం తరలించే వారిపై ఇప్పటికే కేసులు నమోదు చేశామన్నారు. ఎన్నికల తర్వాత ఎలాంటి విద్యోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అబౌట్ 35 to 40% ఓట్స్ పోల్ చేశారు. 28 వార్డ్స్ మన దగ్గర ఉన్నాయి షాద్ నగర్లో. వీటి తగ్గటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ దీని తర్వాత ఇవి తీసుకెళ్లి పోల్ అయిన తర్వాత ఈ పోలింగ్ మెటీరియల్ తీసుకెళ్ళిన తర్వాత కౌంటింగ్ ప్లేసెస్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రజలంతా సహకరించాలి. ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు ఓటు హక్కుని వినియోగించుకోవాలి. మీకు తెలుసు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రతి ఒక్కరికి యూనివర్సల్ అటల్ ఫ్రాంచైజ్ అని పర్టికులర్ ఏజ్ వచ్చిన వాళ్ళందరికీ ఓటు హక్కు ఇచ్చింది. ఇదే వేరే దేశాల్లో అయితే మనం పెద్ద హైలీ డెవలప్డ్ సొసైటీస్, కంట్రీస్, డెమోక్రటిక్ సొసైటీస్ అనుకున్న వాటిలో అమెరికాలో కూడా ఇమీడియట్గా ఇవ్వలేదు. అది 2000లో కానీ వాళ్ళకు 1900లో కానీ ఇవ్వలేదు. 1928లో లైక్ యూకేలు ఇచ్చారు. అటువంటిది మన దేశంలో కాన్స్టిట్యూషన్ 1 పెన్ స్ట్రోక్తో ఇచ్చిన రైట్ ఇది. కాబట్టి అందరూ. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 7వ వార్డులో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలింగ్ వేళ ఓటర్లకు ఇరు వర్గాల డబ్బులు పంచుతున్నాయని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల్లో నోట్ల కట్టలు బయటపడటం సంచలనంగా మారింది. 22వ వార్డులోని పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ అభ్యర్థి అనుచరుడు ఒకరు పోలీసులను చూసి భయాందోళనతో తన వద్ద ఉన్న 1,00,000 నగదును అక్కడే పడేసి పరారయ్యాడు. పోలీసులు ఆ నగదును స్వాధీనం చేసుకుని సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
జిల్లా దాచేపల్లిలో ఉద్రిక్తత కొనసాగుతుంది. గామాలపాడులోని సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికుల నిరసన 3వ రోజుకు చేరింది. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా తమను చూడాలని కాంట్రాక్టు కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. యాజమాన్యం మొండి వైఖరి వీడకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. సరుకులు విపరీతంగా పెరిగిపోయి పిల్లగాళ్ళ ఫీజులు ఎలా కట్టాలి, ఎలా బ్రతకాలి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక కార్మికుడికి 300 రూపాయలు కనుక మీరు పెంచగలిగితే ఈ కుటుంబాలు సస్యశ్యామలంగా ముందుకు నడుస్తాయి. ఈ ఫ్యాక్టరీని ఉన్నదే కాకుండా ఇంకా పూర్తిగా అభివృద్ధి కార్యక్రమానికి మేము తోడ్పడతామని, అలాగనే మా తోటి వర్కర్లు ఎవరు కూడా నిన్ను ఎలాంటి ఇబ్బందులు కలిగించమని, మాకు ఇవ్వాల్సిన వేతనాలు మాకు ఇచ్చి లోపల ఉన్నటువంటి పర్మనెంట్ ఎంప్లాయీస్ కి ఏ విధంగా అయితే చేస్తున్నారో అలాగే చేయండి. మమ్మల్ని చిన్న చూపు చూడొద్దు. లోపల హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో శంకరారెడ్డికి ఒకటే చెప్తున్నా, నరేంద్ర చెప్తున్నా, రామకృష్ణ చెప్తున్నా, సంక్రాంతి గారు ఒక్క మాట చెబుతున్నా, మీరు గతంలో ఫ్యాక్టరీలో స్టార్ట్ అయినప్పుడు పర్మనెంట్ ఎంప్లాయీస్ కి ఏవైతే వర్తిస్తాయో మొత్తం ఇస్తా అన్నావు. ఈరోజు నువ్వు మాట తప్పావు. ఏమండి, నా సమస్య కోసం నీ కాడికి వస్తే 3 గంటల సేపు నిలబెడతావు. నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, నేను పడిపోతే ఏం కావాలి, నా పిల్లలు ఏం కావాలి, నా కుటుంబం ఏం కావాలి. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ బద్వేల్ పరిధిలోని బృందావన్ కాలనీలో భూగర్భ జలాలు విషతుల్యంగా మారాయి. మురుగునీరు బోర్లోకి చేరడంతో దుర్వాసన వస్తుంది. 6 ఏళ్లుగా మొరపెట్టుకున్న అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. కలుషిత నీటితో రోగాల బారిన పడుతున్నామని బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు బోర్లో అన్ని కంటామినేటెడ్ వాటర్ వస్తున్నాయి. ఇది చాలా రోజుల నుంచి మేము ఇబ్బంది పడుతున్నాం. ఇది వాటర్ దేనికి వాడుకోలేకుండా పోతున్నాం ఆ నీళ్లు. సో మీరు తొందరగా మేము వాటర్ వర్క్స్ బోర్డులో 3-4 సార్లు కంప్లైంట్ ఇచ్చాము. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి లెటర్ ఇచ్చి వచ్చాము. మాకు ఇప్పటిదాకా ఏమి యాక్షన్ తీసుకోలేదు దీని మీద. సో మేము అందరినీ రిక్వెస్ట్ చేసేంటే తొందరగా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి మాకు తొందరగా ప్యూర్ వాటర్ వచ్చేటట్టు మాకు హెల్ప్ చేయమని అడుగుతున్నాము. మేము ట్యాక్స్లు అన్నీ ప్రాపర్గా టైంకి కడుతున్నాము. వాటర్ బిల్స్ అన్ని టైంకి కడుతున్నాము. వాటర్ కూడా మాకు వచ్చేది 1 అవరే. మాకు అది సరిపోదు. ఈ ఎండాకాలంలో ఇప్పుడు బోర్లు వాటర్ వాడటానికి పరిస్థితి లేదు కాబట్టి అందరూ డ్రింకింగ్ వాటర్ మీదే డిపెండ్ అవుతున్నారు. సో మీరు తొందరగా యాక్షన్ తీసుకుని మాకు ఈ ప్రాబ్లం సాల్వ్ చేసి మా నుంచి మీకు ఎటువంటి సహకారం కావాలన్నా మేము వస్తాం. లేకపోతే మీ ఇంటికి వచ్చి మేము ధర్నాలు చేయాల్సి వస్తుంది ఈ ప్రాబ్లం సాల్వ్ కాకపోతే. మేము అది ఒకటే కోరుకుంటాం. సో మీరు ఎంత ఎర్లీగా మీరు యాక్షన్ తీసుకుంటే మేము అంత తొందరగా మీకు సపోర్ట్ చేయడానికి వచ్చే ఎలక్షన్స్